వచ్చా. కాసేపు సైలెంట్ గా ఉన్నాం అనుకో, ఎంచక్క మా పని మేము చేసుకుని పోతాం. సరేనా? ఇది మైండ్ దొబ్బినట్టుంది. ఎవరనుకున్నారా నన్ను? సరిగ్గా 6 రోజుల క్రితం పోయిన మైండ్ ఇప్పుడే వచ్చింది. అది కూడా నిన్ను చూసిన తర్వాతే. మాట్లాడన్నా ఏసేమంటావా? కొంచెం ఓపిక పట్టుండ్రా. 6 రోజులు ఆగిన వాళ్ళు 6 నిమిషాలు ఆగలేరా? అంటే మీరు ఆ నర్సమ్మ పంపించిన రౌడీలు అన్నమాట. అది బాగా అర్థమైంది. 6 నుంచి వెతుకుతున్నారంటే ఎవరు అనుకున్నాను, అది మీరేనని ఇప్పుడే అర్థమైంది. చూడు మేడం, నీ మగుండంటే పడుచుకొచ్చిందా రోషం? ఓహో, భారత స్త్రీవి కదా, ఆ మాత్రం ఉండాలి మరి. సత్య సావిత్రి యమధర్మరాజు వెంటబడ్డా వారసురాలి కదా. ఇప్పుడు ఈ యమధర్మరాజు ప్రాణాల కోసం నా వెంటబడవే. దాన్ని లాగరేంద్రా. తిరిగి పొందలారా, మీలాంటి చిల్లారోడిని చితకబాదని చేతులు రావి. ఆఫ్టర్ ఆల్ మీరంతా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని నన్ను బంధించాలనుకోవటం మీ అమాయకత్వం అవుతుంది మిస్టర్. కాసేపట్లో చచ్చిపోయాడికి ఏమి కూరా? కాసేపట్లో కూసేపట్లో చచ్చిపోయాడికి ఏమి కూరా? ఇలాంటికి మాటలకు బాస్. పాపం వీడి పరిస్థితి కూడా అదేరా. పాపం ఏం చేయాలో తెలియక కుడితిలో పడ్డ ఎలుకలా గిల్లగిల్లాడుతున్నాడు రా. ఏమండి, ఇలాంటి దుర్మార్గుల్ని నడి రోడ్లో కాల్ చేయండి. అప్పుడే ఇలాంటి వాళ్ళు రెండోసారి పుట్టకుండా ఉంటారు. అరే బచ్చా, మీలాంటి లుచ్చాగాల్ని అందులోని ఒకరిని చూశాను రా. ధైర్యమే సాహసంగా, ధైర్యమే ఊపిరిగా ఎన్నో రివార్డులు అందుకున్నావంట. నేను నా ముందే నీ ఆకతాయి వేషాలా? నాకున్నది ఒకే ఒక గుండెరా. దానికి కూడా నీలాంటి వాళ్ళు ఎదిరించే దమ్ము ధైర్యం చాలా ఎక్కువ. అరే, సాహసమే ఊపిరిగా, ధైర్యమే ధైర్యంగా మంచికి మారిపోయారైనా నేను ప్రభుత్వం చేత ఎన్నో రివార్డులు పొందాను రా. అలాంటి నా ముందే నీ ఎదో వేషాలా? చూడు ఇన్స్పెక్టర్, ప్రభుత్వం ఇచ్చిన తుప్పబట్టిన తుపాకీ చూపిస్తే భయపడి పారిపోతాను అనుకున్నావా? అయినా ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో ఒక్కడిని కాలుస్తారా. అది కూడా నీ పై అధికారి ఆర్డర్ వేస్తే తప్ప. మేమలా కాదురా, రోజుకి 10 మందినైనా చంపనిదే. మందు కొట్టలేము, తిండి తినలేము, నిద్రపోలేము, చివరకు సిగరెట్ కూడా కాల్చలేము. ఏమి చూసుకుంటా నీకు ఇంత పొగరు? ఉన్న ఒక్కగానొక్కని జైల్లో పెట్టావు, అయినా నీకు ఇంకా పొగరు తగ్గలేదురా. నీలాంటి వాడితో కాలయాపన అనవసరం. మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వైఎస్ఆర్ వారు సగర్వంగా సమర్పించు 6వ కానుక సగర్వంగా సమర్పించు 6వ కానుక ఊరికి మనగాళ్ళు, ఊరికి మనగాళ్ళు, ఊరికి మనగాళ్ళు. రచన విజయ్ కుమార్,
రెడ్డి, విక్రమ్ జి కృష్ణారెడ్డి, ప్రశాంత్ బి వెంకటేశ్వర రెడ్డి. నరసింహం జి కృష్ణారెడ్డి, దేవా టి సుధాకర్ రెడ్డి, రంగన్న ప్రి శ్రీనివాసరెడ్డి. ఆనంద్ బి విష్ణువర్ధన్ రెడ్డి, అశోక్ ఈ అశ్విని రెడ్డి, దినేష్ జి సాయి కృష్ణారెడ్డి. డేగా బి బ్రహ్మారెడ్డి, డేంజర్ కె హరీష్ బాబు, కోయిదర కె శ్రీరాములు. మంచాల రాయుడు, ఆలూరి లక్ష్మాచారి, లంచాల రాయుడు ఈ సంజీవరెడ్డి. కృష్ణవేణి, స్రవంతి, స్వప్న, స్వాతి, రసగుల్లా కుమారి సింధు, బిందు. నాగార్జున సినీ సెట్టింగ్ గుంటూరు, ప్రొపరేటర్ ఎన్ శ్రీనివాసరావు. నాగార్జున సినీ సెట్టింగ్ గుంటూరు, ప్రొపరేటర్ ఎన్ శ్రీనివాసరావు. ఆర్కెస్ట్రా స్వామి ఆర్కెస్ట్రా అండ్ నాటి. వేదిక పెద్దరిక సెంటర్ కొనిజేడు, వేదిక పెద్దరిక సెంటర్ కొనిజేడు. ఆర్గనైజర్స్ జగన్ యూత్ ఫోర్స్, ఆర్గనైజర్స్ జగన్ యూత్ ఫోర్స్. డాన్స్ మాస్టర్ సిహెచ్ అర్జున్, డాన్స్ మాస్టర్ సిహెచ్ అర్జున్. ఒంగోలు డాన్స్ మాస్టర్ సిహెచ్ అర్జున్ ఒంగోలు. దర్శకత్వం తిక్కవరపు శ్రీనివాసులు. దర్శకత్వం డాక్టర్ గారు, డాక్టర్ గారు, కడుపు నొప్పిగా ఉందండి. ఏరా ఏం తిన్నావేంటి? ఇంట్లో డబ్బులుంటే అవి మింగానండి. ఒరే గొలగొలు అంటున్నారా? ఏమి మింగేవేంటి? మా అమ్మ కమ్మలు, మా నాన్న చేతి ఉంగరం, మా అమ్మ చైను మింగానండి. అబ్బో ఇలా పంట పండింది అయితే. లే రారా ఉంగో, రా ఉంగో. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? వచ్చిన అవకాశం సార్. ఏంది? ఏమైంది? ఏం లేదు సార్, మనోడు ఇంటికాడ ఏంటి మింగాడంట. మింగాడు తీద్దామని ఎట్టించి బ్యాక్డోర్ సార్, బ్యాక్డోర్. ఒరే బ్యాగ్, ఈ పశువుల హాస్పిటల్లో పనిచేసేవాడిని పక్కన పెట్టుకుంటే ఎట్లనే ఉంటుందిరా. నేను మందులు రాసిస్తాను, నువ్వు వెళ్ళమ్మా. రా. మా ఆవిడికి వాంతులు అవుతున్నాయి సార్. ఆవిడకి వాంతులు అవుతున్నాయా? అది మీ వల్లేనండి సార్. నా వల్ల? ఒరే గోయ్యా, నా వల్ల ఏంట్రా? నేను మీరు టాబ్లెట్లు ఇచ్చారంట కదా. అమ్మాయా, దానివల్ల అయితే అందుకని సార్. ఆహా, ఇప్పుడు బాగానే ఉందా? పర్లేదు సార్. తీసుకొద్దాం అనుకుంటున్నా సార్ మీ దగ్గరికి. తీసుకురమ్మా. ఏమైనా ప్రాబ్లమా సార్? దాంతో తలకాయ నొప్పి భరించలేకపోతున్నాను సార్. భరించలేకపోతే సార్ మీరు ఎట్లా ఆపరేషన్ చేస్తారు కదా, ప్లాన్ గా చేసి చంపేస్తారు కదా. చంపడానికి నీ పిల్లని నా దగ్గర తీసుకొస్తావా? నువ్వు చంపితే బటర్ అయిద్దనా? మన కీర్తి పరిస్థితులు ఇంతలా ఉన్నాయా? ఏం సార్, మనం ఇక్కడ హాస్పిటల్ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఏముండేవి కదా సార్? చెట్లు ఉండేవిరా, ఏముండేవి కాదు. ఇప్పుడు శ్మశానం పెరిగిపోయింది సార్. బాగానే ఉంది అయితే. సరే
ఆ స్వాతి మ్యాగజైన్కి ఏదో లెటర్లు రాస్తాం కదా, అది ఒకసారి చదవమ్మా. సరే సార్. నా పేరు రంగమ్మ. నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎంతోమంది స్వామీజీలను కలిశాను, అయినా లాభం లేదు. ఒరే స్వామీజీలను కలిస్తే కాదురా, ముందు వాళ్ళ ఆయన కలవమను పో. ఈ కూడా ఒక లెటర్ నువ్వు చదవటం. నెక్స్ట్ 2వ లెటర్ సార్. పేరు పేరయ్య. పేరయ్య సార్. సార్, నేను ఈ రోజు రాత్రిపూట ఫుల్గా తాగి ఇంటికి వచ్చి నిద్రపోతాను. కానీ మా ఆవిడ మాత్రం చిలిపి రాత్రంతా నిద్రపోనివ్వలేదు అంటుంది సార్. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు దానికి ఏదన్నా చెప్పండి అని చెప్పి రాసుకున్నాను సార్. ముందు డోర్ వేసుకొని పడుకోమంటారా? డోర్లా? సార్, ఈ లెటర్ తర్వాత పంపిస్తాను సార్. ఏరా లెటర్ వారం రోజుల తర్వాత పంపిస్తాం సార్. అది ఆల్రెడీ మన వాళ్ళు రాసుకొని ఉన్నారు. పక్కన పెట్టి పేషెంట్లను బిల్లు, నాకు టైం అవుతుంది. ధనుష్. యూత్ పేరు ఉందా? పేరు యూత్. ఏవరా నాయన, ధనుష్ అంటే కుర్రాడు అనుకున్నా. నువ్వేది ఎట్టకెట్టున్నావో 3 కాలేదు. ఎవర్రా నువ్వు? కాంపౌండర్. నిన్నుతో పిల్లకాయతో మాట్లాడను, పెద్దకాయతో మాట్లాడేది. పెద్దకాయ కావాలి నీకు? చిన్నకాయ సరిపోనా? ఉన్నాడు. పెద్దయినా నువ్వు ఒక్కడ వచ్చావు. మీ అబ్బాయి ఏడమ్మా? కూర్చో, కింద పడతావు. ఏం ప్రాబ్లం అయినా మీ అబ్బాయికా? అబ్బాయి కాదురా, నాకే. నీకేం ప్రాబ్లం అయ్యా? ఒకరి తర్వాత ఏమొచ్చిద్ది? ఒకటి తర్వాత 2 వచ్చిద్ది. 2 తర్వాత 3 వచ్చిద్ది. దాని బిల్లలు కావాలా? నీ సరిపోయినంతటా దొరుకుతావు. ఇదేంద్రా నాకైతే కమిట్ చేయించాడు. ఏంది, ఉన్నాయా లేవా? మరి ఇప్పుడు ఏమి ఇయ్యాలరా? సరే. ఏంది ఉన్న పెద్ద వస్తానే ఉండు. కూర్చో. మరి ఏంది అంతంతి రాస్తున్నావా? నువ్వు పెద్దోడి కదా, బెంగంగానే మంట లేకుండా లోపలికి వెళ్ళాలా? 100 కొని తాగు. నువ్వు మెంగలేవు. రాకపోతే మళ్ళీ రమ్మంటావా? జాగ్రత్త పోయి నాయన. పడతావేమో నాయన. నీకన్నా మందలు నేను పుట్టింది. పంచుడిద్ది. సార్, ఆయనకి ఏం బిల్లలు రాసిచ్చారు సార్? వాడికి ఏం బిల్లలు రాసిస్తావురా? నిద్ర మాత్రలు ఇచ్చా. పోయింది ఏమన్నా చేసాడు అనుకో, మన మీదకి వస్తుంది. అవునా? సార్, నెక్స్ట్ ఎవరు బిల్లు అమ్మ. సార్ చెప్పురా. చెప్పాలనుకున్నా సార్, మర్చిపోయాను. ఏరా ఏమన్నా ప్రాబ్లమా? కాదు సార్, తర్వాత గుర్తొచ్చి చెప్తాను సార్. మీరు ఒకడు అయోమయంగా హాస్పిటల్. అనురాధ. కూర్చోండి. గారండి చెప్పండి అండి. మరి అవ్వకవ్వక నాకు పెళ్లి ఒక్కసారి అయిందండి. 10 సార్లు అవుతాయింది. ఒక్కసారి ఒక్కసారి అయిద్దమ్మా ఎవరికైనా పెళ్లి కొత్తగా. నీకు ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం అంటే నాకు అది కావాలి కానీ పిల్లలు వద్దండి. అదేనండి, భార్య భర్తలు పిల్లలు వద్దు కానీ అది మాత్రం కావాలి. ఏంట్రా ఇది? సార్, ఇట్లాంటి కేసులన్నీ నా దగ్గరికి వస్తాయి. ఏమిరా? నేను చూసుకుంటాను. రామ్మా, ఆయన కరెక్ట్ కాదమ్మా, నేను కరెక్ట్. డాక్టర్ గారండి. ఈడే డాక్టర్ ఇయ్యాల, నేను సెలవు ఇయ్యాల. నేను కాదు సార్. మొత్తానికి డాక్టర్ కూడా వచ్చింది. అది చాలా సార్ నాకు. పోయిందా? ఎవరు మీరు? రే సార్, ఈసారి
సార్ ఇంకెవరైనా ఉన్నారా పేషెంట్లు? ఇంకానా సార్? ఎవరు? ఏమైందయ్యా? ఏమైనా సార్ వీడెవడరా? ఇదేందిరా నిద్రలేసి ఎవడు మొక్కం చూసాండ్రా? కూర్చోమ్మా. అందరిది చూసావు, నాది చూడవా బాయ్యా? ఏం చూస్తాడు మా డాక్టర్? చెయ్యి చూడు. అబ్బా అయితే అడుగు. ఇవాళ ఏదో నాకే ఆపరేషన్ అయ్యేటట్టు ఉంది. కూర్చో. ఏం కావాలరా? పిల్లలు కావాలి. నాకు పండు కావాలి. పండా? ఏం పండు అమ్మా? నాకు పిల్లలు కావాలి.